ఒకటిన్నర అడి ఉంది. ఈ స్టేజ్ మీద వేసిన చక్కని ఏ స్టేజ్ మీద ఈ స్టేజ్ మీద ఆ చక్కని వేసున్నాను నేను. ఒకటిన్నర అడి వెడల్పు పొడుగు 30 అడుగులు అనుకోండి. ఆ చక్కని ఇక్కడ వేసున్నాను. ఇక్కడ కింద వేసున్నాను. ఆ చెక్క మీద ఎక్కి నడవాలి. నడుచుకుని పోయి అక్కడ దిగాలి. ఎంతమంది రెడీగా ఉండాలి? వెనుకొచ్చిందా? అందరూ రెడీగా ఉన్నాం. ఎసన్నాం అందరూ రెడీగా ఉన్నాం. ఏం భయం లే. ఏమంటే కిందనే ఉన్నాం. ఏడా ఏం అవ్వదు. నడిచిపోయేదానికి ఏముంది. ఇక్కడే మ్యాజిక్ ఏం లేదు. అదే చెక్క 20 ఫ్లోర్ల బిల్డింగ్ పైన ఉంది. అందరు రెడీ ఉండాలి. అదే చెక్క 20 ఫ్లోర్ల బిల్డింగ్ పైన ఉంది. 2 బిల్డింగ్ల మధ్యలో ఉంది. ఇవన్నీ తొంగి చూస్తే 200 ఫీట్ డౌన్లో ఉంది. అది అంటే మనం పైన ఉన్నాం. కిందకి 20 ఫ్లోర్లు అంటే దగ్గర 200-250 ఫీట్ వస్తుంది. పైన ఉన్నాం. ఇప్పుడు ఆ చెక్క మీద నడవాలి. ఎంతమంది రెడీగా ఉండాలి? ఏం పిచ్చోళ్ళ మనమా? సార్ నేనేం పిచ్చోడా సార్? దాని మీద నడిచేకంటారు వచ్చింది. దాని మీద నడిస్తే కింద పడే అవకాశం జాస్తి ఉంది. పడిపోతామేమో భయం. ఏంటి నడుస్తాం? ఏదో ట్రైనింగ్ పర్పస్ చేసి మనం కామెడీ పర్పస్ ఎంత నిజం వేసారు. కానీ ఈ హాల్లో ఉండే ప్రతి ఒక్కరు నడుస్తారు. ఇప్పుడు నడిపిస్తారు మీ దగ్గర. నేను ఈ హాల్లో ఉండే చిన్న బిడ్డ ఎవరు బిడ్డే పెట్టుకుంటే ఆ బిడ్డ కూడా ఎత్తుకుని నడుస్తారు. వాడు నడిచేట్టుకు ఇప్పుడు చేస్తాను చూడండి. మన ట్రైనింగ్ 18వ ఫ్లోర్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఉంటాము 18వ ఫ్లోర్లో మనం ఉంటాం. ఈ ట్రైనింగ్ జరుగుతుంది 18వ ఫ్లోర్లో. కింద 15వ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. కింద 15వ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్. 12-13 ఫ్లోర్ నుంచి నమ్ముకొని పైకి వస్తూ ఉంది. ఆల్రెడీ 15వ ఫ్లోర్లో వచ్చేసింది. ఇంకా 2-3 ఫ్లోర్లు వస్తే మన దగ్గరికి వస్తాయి. మన దగ్గర ఆప్షనే లేదు కిందకి పోయి. ఇది ఒకటే ఆప్షన్. ఇప్పుడు ఎంతమంది పోతారు? ఇట్లా ఇప్పుడు ఎంతమంది పోతారు? ఎందుకంటే మళ్ళీ మిగతా చూసుకుంటాం. ముసలి కూడా ఒక చేత పట్టుకుని వెళ్ళి పడుస్తాం. బిడ్డలు కూడా ఎత్తుకుని పడుస్తాం. రీజన్